దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఉదయకాలము దేవుడు నీతో చెప్పుచున్న ఈ మాట గ్రహించు. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనములో, నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకొనుము. మన శరీరములో దేవునికి విరోధముగా ఏమి ఉన్నదో అది గ్రహించి తెలుసుకొని దాన్ని తీసివేసుకోవాలని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. శరీర క్రియలన్నీ కూడా నశింపాలి. దేవుడు అతిక్రమలు దాచిపెట్టి వారు వర్ధిల్లరు, కానీ వాటిని ఒప్పుకున్న వారు కనికరం పొందుతారని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ మాటలు వింటున్న నీవు దేవునికి నీకు విరోధంగా ఏమున్నదో అది గమనించి గ్రహించి అది ఒప్పుకొని ఆయన రక్తంతో కడగబడి పరిశుభ్రపరచబడి యేసయ్య దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్నును నీ కుటుంబాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. నీకు సమృద్ధిని దయచేస్తాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.